ఓకే. అందరికీ ఆత్మ ప్రణామాలు. మనం ఇప్పుడు 94 పేజీలోకి వస్తున్నాం. విశ్వసించదగిన భవిష్యత్తులు, వర్తమానాలు అనేవి ఉన్నాయన్నది సుస్పష్టం. నేను మీ భాషలో చర్చకు దిగేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ భూత భవిష్యత్ వర్తమానాలు అనేవి నిజమైన ఒక అనుభవం దృష్ట్యా అహం, చేతన, అచేతన అన్న పదాల కన్నా ఎక్కువ అర్థవంతమైనవి కావు. మరి తతిమా స్వతంత్రమైన నేనులలో ప్రతిదీ వాటి వాస్తవికతల్లోనే దృష్టి కేంద్రీకరించి ఉన్న వాటిలో మీరు భాగం మాత్రమే కాదు, అన్నిటి మధ్య ఒక పద్ధతితో కూడుకున్న సంబంధం ఉంది. ఈ సంబంధం వలన మీ గ్రహింపు మీ ఇంద్రియాల యాంత్రిక గ్రహింపుకు మాత్రమే పరిమితం అవ్వదు. తతిమా స్వతంత్ర నేనుల నుండి మీరు జ్ఞానాన్ని పిండుకోవచ్చు. భౌతిక వాస్తవికతకు దూరంగా మీ దృష్టిని కేంద్రీకరించడం మీరు నేర్చుకోగలరు. మీ వాస్తవికత భావనకు విస్తృతం చేసుకోగల మరియు తద్వారా మీ అనుభవాన్ని విశాలం చేసుకోగల కొత్త గ్రహింపు పద్ధతుల్ని కూడా మీరు నేర్చుకోగలుగుతారు. మీరు భౌతిక అస్తిత్వమే నిజమైనది అని నమ్మడం చేత ఇతర వాస్తవికతల పట్ల దృష్టి పెట్టడం లేదు. భావ ప్రసరణ, దివ్య దృష్టి మొదలైనవి ఈ ఇతర గ్రహింపులను సూచనప్రాయంగా మీకు తెలియజేస్తున్నాయి. మీరు మీ నిద్రలోను, జాగ్రత్తావస్థలోను నిశ్చితమైన కొత్త అనుభవాలలో భాగస్థులవుతున్నారు. ఈ చేతన ప్రవాహం అంటే ఆలోచనల ప్రతిబింబాల భావ ముద్రణల ప్రవాహం. మీ అద్భుతమైన అస్తిత్వం అనుభవాలకు ప్రాతినిధ్యం వహించే మరింత లోతైన చేతన అనే నదిలో భాగం. మీ కాలాన్నంతా ఈ చిన్ని ప్రవాహాన్ని పరిశీలించడంలోనే వెచ్చిస్తారు. ఆ ప్రవాహ వేగానికి, ఆ నడకకి మంత్రముగ్ధులు అవుతారు. అదే సమయంలో ఈ ఇతర గ్రహింపుల ప్రవాహాలు చేతన ప్రక్క నుండే వెళ్ళిపోతున్నా మీరు గమనించరు. అయితే అవే మీలో భాగాలే. అవి వేరే వాస్తవికత పొరల్లో మీరు పాలు పంచుకున్న సంఘటనలకు, క్రియలకు, అనుభవాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మీరు తెలుసుకోలేరు. ప్రాథమికంగా ఈ ఇతర చేతన ప్రవాహాల నుండి మీరు వేరుగా ఉండరు. వీటి పట్ల, అది పాలు పంచుకునే సంఘటనల పట్ల మీ శ్రద్ధలో ఏకాగ్రత ఉండదు. మీ చేతనను మీరు పారదర్శకమని భావించగలిగితే దానిలో నుండి ఆవలకు చూడగలుగుతూ అక్కడ ఉన్న ఇతర వాస్తవికతలను గ్రహించడం జరుగుతుంది. ప్రస్తుతపు మీ చేతనా ప్రవాహం పైకి మీరు తేలటం నేర్చుకోగలిగితే సమాంతరంగా సాగే ఇతర చేతనలను గ్రహించగలుగుతారు. కానీ మీరు అంటే మీ నేను అనే హద్దునే ఏర్పరచుకున్నారు. అందువల్ల మీ అసలైన గుర్తింపుకు ఈ మీ నేను అనేది చాలా దూరంగా ఉంది అని గ్రహించలేరు. మీకు తెలియకుండానే తరచుగా ఈ చేతనా ప్రవాహాలతో కూడా మీరు శృతిలో ఉంటారు. మీ గుర్తింపు నదిలో అవి భాగాలే అవడం వల్లనే అన్ని విడదీయరాని సంబంధం కలిగే ఉంటాయి. ఏదో ఒక సృజనాత్మకమైన పని ఒక సహకారాత్మక ప్రక్రియలో మిమ్మల్ని పాలు పంచుకునేలా చేస్తూ ఈ ఇతర చేతన ప్రవాహాలలోనూ మీరు ఓలలాటం నేర్చుకునేలా చేస్తుంది. మనము మన యొక్క మిగతా భాగాల్లో కూడా ఓలలాడేలా చెయ్యాలి అంటే మనం ప్రస్తుతం దీని మీద నుంచి పైకి తేలడం అనేది నేర్చుకోవాలి. అదే ధ్యానం ద్వారా జరిగేది. అప్పుడు మీరు మీ మామూలు ఇరుకైన ఈ నేను చేతన ఇచ్చేదానికన్నా ఎక్కువ కొలతల గల గ్రహింపుతో బయటికి వస్తారు. అద్భుతమైన సృష్టి అందుకే బహుళ కొలతలు కలదిగా ఉంటుంది. దాని పుట్టుక కేవలం ఒక్క వాస్తవికత నుండి కాకుండా అనేక వాస్తవికతల నుండి జరగడం వల్ల దానిపై ఈ బహుళత అనేది ముద్రించబడుతుంది. మరి అందుకే గొప్ప సృజనాత్మకత అనేది దాని భౌతికమైన కొలత వాస్తవికతల కన్నా ఇంకా అధికమైనదిగా కనిపిస్తుంది. దీనితో పోలిస్తే మామూలు చేతనతో సృష్టించబడినది నిజానికి ఆ సృజనాత్మకతకు గొప్ప అడ్డంకిగా నిలుస్తుంది. గొప్ప సృజనాత్మకమైన ఊపిరిని ఆగిపోయేలా చేస్తాయి. అది మనిషి యొక్క సొంతదైన బహుళ కొలతల వాస్తవికతను గుర్తు చేస్తుంది. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అనే పదాలు ప్రజలు అనుకునే వాటికన్నా ఎక్కువ అర్థవంతమైనవి. ఇది నిన్ను తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అన్నారు కదా రమణ మహర్షి. సో నువ్వంటే కేవలం ఈ శరీరమే ఒక్కటే కాదు, నీ యొక్క వాస్తవాలు చాలా ఉన్నాయి, ఆ వాస్తవికతలు చాలా ఉన్నాయి. అవి నువ్వు తెలుసుకోవాలంటే మామూలుగా ఇలా ఈ కళ్ళతోటి, ఈ యొక్క ఇంద్రియాలతోటి తెలుసుకునేది కాదు అనేది మనకి ఆ ధ్యానం ద్వారానే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఇతర చేతన ప్రవాహాలు మీ ఎరుకలోకి రావచ్చు. ఒక్కొక్కసారి మీ ఆలోచనలతో సంబంధం లేని మాటలు వినపడటం లేదా ప్రతిబింబాలు కనిపించడం జరుగుతుంది. మీ విద్య, నమ్మకాలు, మీ నేపథ్యాలను అనుసరించి
మీరు వీటిని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానించుకుంటారు. అవి అనేకమైన వాటి నుండి పుట్టవచ్చు. చాలా సందర్భాలలో అప్రయత్నంగా మీరు ఈ ఇతర చేతనలతో శృతి కలిపి వేరే వాస్తవికత స్థాయిల్లోకి, అంటే ఎక్కడైతే మీ తతిమా భాగాలు ఉంటాయో వాటికి ఒక ద్వారాన్ని తెరిచారన్నమాట. వీటిలో కొన్ని ఆలోచనలు మీరు అనుకునే పునరవతరణ నేనుకి మీకు తెలిసిన చరిత్రలోని మరో కాలంలో కేంద్రీకృతమైన నేనుకు సంబంధించి ఉండవచ్చు. అలాగాక మీ సంభావ్యత నేను పాలు పంచుకున్న ఒక సంఘటనను పట్టుకోవచ్చు. ఇదంతా మీ ఆసక్తి, అభౌతిక కోమలత, జ్ఞానం పట్ల మీ తృష్ణలను అనుసరించి మాత్రమే జరుగుతుంది. సో మనం ఎంత గట్టి తృష్ణ కోరికతోటి ఉంటామో వాటి పట్ల, అప్పుడు మాత్రమే వాటన్నింటిని చూడడం జరుగుతుంది. మనం ఎంతసేపు ఈ నేనుకు కట్టుబడి మన పనుల్లో మనం ఉన్నప్పుడు అవి మనకి రావడం జరగదు, ఎరుకలోకి రావడం జరగదు. అంటే ప్రస్తుతం మీకు తెలిసిన దానికన్నా ఘనమైన వాస్తవికత మీ ఎరుకలోకి రావచ్చు. మీరే ఎరుగని మీ సామర్థ్యాలను ఉపయోగించి మీరు ప్రాథమికంగా శ్రద్ధనంతా కేంద్రీకరించిన ఈ ప్రపంచం నుండి మీ సొంత చేతన, గుర్తింపు స్వతంత్రమైనవని నిస్సందేహంగా గ్రహించవచ్చు. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే నేను ఈ పుస్తకం ఇలా రాయను, మీరు చదవరు అదనమాట చెప్తున్నది. ఇవన్నీ నిజం కాకపోతే, అవి ఉన్నాయి, ఇతర వాస్తవాలు ఉన్నాయి అనే విషయం కనుక నిజం కాకపోతే వారు ఇలా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు, ఇలా రాసేవాళ్ళు కాదు, మనం ఇలా చదివేవాళ్ళము కాదు. కాబట్టి వాటి యొక్క ఎరుకలోకి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఈ ఇతర అస్తిత్వాల మీ నిద్ర మెలకువలతో ఎంతో వినోదాత్మకంగా అక్కడ కొనసాగుతుంటాయి. అదే మీరు మెలకువతో ఉన్నప్పుడు సాధారణంగా వాటిని మీ దృష్టిలోకి రాకుండా మీరే అడ్డుకుంటారు. స్వప్నావస్థలో మాత్రం మీరు వాటి ఎరుకతో ఉంటారు. కానీ ఆ కళ చివరన అనుసరించే ఒక పద్ధతి వల్ల మీ గాఢమైన ఈ మానసిక అభౌతిక అనుభవానికి ఒక తొడుగు తొడగబడుతుంది. దురదృష్టవశాత్తు ఈ కళ యొక్క చివరి రూపాన్ని మీరు గుర్తు తెచ్చుకోగలరు. ఈ చివరి రూపం నుంచి మీ ప్రాథమిక అనుభవం ఎంత వీలైతే అంత భౌతికంగా మార్చబడుతుంది, అంటే వక్రీకరించబడుతుంది. మీ నేనులోని లోతైన పొరలు కాదు కళలకు ఈ తెదుమెరుగులు దిద్దేది. మీ చేతన ఘనకార్యమే ఇది అని మీరు గ్రహించరు. నేను చెప్పినది అర్థం చేసుకుందుకు ఒక చిన్న విషయం చెబుతాను. మీరు ఒక నిర్దిష్టమైన కళను గుర్తు చేసుకోవద్దు అనుకున్నారనుకోండి, మీ చేతనకు అతి సమీపంలోని స్థాయిలలో జ్ఞాపక శక్తిని కత్తిరించేస్తారు. ఇలా కత్తిరించే పనిలో ఉన్నప్పుడు తరచుగా మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు కూడా. ఎప్పుడూ అదే స్థాయిలోనే కాకపోయినా సాధారణంగా మెరుగులు దిద్దటం అనేది ఈ స్థాయిలోనే జరుగుతూ ఉంటుంది. దీనికి నిజానికి చేయవలసిన ఒక చిన్న సాధన ఏంటి అంటే, ఇలాగా మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవాన్ని ఎరుకతో చూడడం ఒకటి, నిద్రలోకి వెళ్ళిపోయి అనుభవాలు పొందడం ఒకటి. అయితే ఆ కళ వస్తున్నప్పుడు కానీ, అనుభవం వస్తున్నప్పుడు కానీ, ధ్యానంలో ఉన్నప్పుడు ఇది ధ్యానానుభవము అనే ఎరుకలో ఉంటేనే అది ఎరుక, కాకపోతే అది కళ. అదే కళ కూడా మామూలుగా నిద్రలో కూడా కళ వస్తున్నప్పుడు కూడా మనం నేను ఇప్పుడు కలగంటున్నాను, ఇది కళ అనే విషయాన్ని నిజంగా రావడం అనేది చాలా కష్టమైన ఎరుక. దానికోసం సాధన జరగాలి. అలాగే ఇదంతా ఒక కళ, నా కళ్ళ ముందు ఉన్నదంతా కూడా ఒక పెద్ద కళలో భాగము, నాకు సంబంధించిన కళలో భాగము. ఈ కళలో నేను ఇలా ఉన్నాను, ఇవన్నీ నా చుట్టూ ఉన్న ప్రతిబింబాలన్నీ నా కళలో భాగాలే, ఇదంతా ఒక గొప్ప కళ అనేటువంటి ఎరుక కూడా రావాలి. అది ముఖ్యమైనది అనమాట ఇందులో. సో అలాగా మీరు ఒక నిర్దిష్టమైన కళను గుర్తు చేసుకోవద్దు అనుకున్నారనుకోండి, మీ చేతనకు అతి సమీపంలోని స్థాయిలలో జ్ఞాపక శక్తిని కత్తిరించేస్తారు. ఇలా కత్తిరించే పనిలో ఉన్నప్పుడు తరచుగా మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు కూడా. ఎప్పుడు అదే స్థాయిలోనే కాకపోయినా సాధారణంగా మెరుగులు దిద్దటం అనేది ఈ స్థాయిలోనే జరుగుతుంటుంది. మరి ఇక్కడ మీ ప్రాథమిక అనుభవానికి వీలైనంత త్వరగా భౌతిక దుస్తులు తొడగబడతాయి. ఇది మీకు అర్థమవడం కోసం జరిగే ప్రక్రియ కాదు. మీరు అది అభౌతికమని స్వీకరించేందుకు తిరస్కరించడం చేతనే సుమా. అయితే అన్ని కళలకు ఇదే స్వభావం ఉండదు. కొన్ని మీ రోజువారీ పనులతో సంబంధం ఉండడం వల్ల మానసిక అభౌతిక ప్రదేశాల్లో సంభవిస్తుంటాయి. వాటికి ఈ తొడుగుల అవసరం ఉండదు. కానీ ఆ నిద్రానుభవం లోతుల్లో మీరు మీ సొంత గుర్తింపు, ఇతర భాగాలతో, అవి ఉండే ఇతర వాస్తవికతలతో సందేశ ప్రక్రియలో ఉంటారు. ఇది మీ శాస్త్రజ్ఞుల కళల ప్రయోగశాలలో ఇంకా స్పృశించడం కూడా జరగలేదు. కళల మీద ఫ్రాయిడ్ అనేవాడు చాలా పరిశోధన చేశాడు. మీకు తెలుసు, మీకు కూడా
తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ ఫ్రాయిడే కాదు, ఇంకా కళల మీద ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో కూడా ఈ యొక్క చేతన అనుభవాలు ఇంతవరకు ఇంకా రాలేదు. ఈ చేతనాలన్నీ రాలేదు. అయితే ఈ స్వప్నావస్థలో మీ స్వప్రయోజనాలకు సంబంధం ఉన్న లేని విషయాలను మీరు వెంటాడుతూ పోతుంటారు. మీరు నేర్చుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. మీరు అనుకునే నిద్రపోవటం తప్ప అన్నీ చేస్తున్నారు. ఈ రహస్యమైన పనిలో వాస్తవికత అనుభవంలో పాలు పంచుకుంటూ నిజానికి మీరు చాలా క్రియాశీలకంగా ఉంటారు. మరి ఇక్కడ మీరు అచేతన స్థితిలో లేరు అనే విషయం నొక్కి చెప్పాలి. ప్రొద్దుట లేచిన తర్వాత మీకేమీ గుర్తుండదు. కాబట్టి అచేతనా స్థితిలో ఉన్నట్టు అనుకుంటారు. మెలకు వచ్చిన తదుపరి కొంతమంది కొంతమేర ఆ జరిగే ప్రక్రియల ఎరుకలో ఉంటారు. ఆ కళలను కొంతవరకు వెనుకకు రప్పించేందుకు పద్ధతులు కూడా ఉన్నాయి. మనం కళలు మర్చిపోవడం కూడా జరుగుతుంది. వాటిని తిరిగి గుర్తు చేసుకోవడము అనే ప్రక్రియ కూడా ఒకటి ఉంది. అయితే కొన్ని గుర్తు వస్తాయి, కొన్ని గుర్తు రావు. కారణం కూడా మన యొక్క అచేతనా స్థితిలో మర్చిపోవాలి అనేటువంటి తొడుగుని మనము ఈ భౌతికమైన నేను కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ చేతనావస్థ ప్రాముఖ్యాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఈ పుస్తకం చదువుతున్నారు కదా, అంటే మీరు మెలకువగా ఉన్నట్టు లెక్క. అయితే ఈ మెలకువలోనే మీ రాత్రిలోని అచేతనావస్థ కన్నా అధికమైన విశ్రాంతిలో ఉంటారు చాలా రకాలుగా. ఆ రాత్రి స్థితిలోని మీ సొంత వాస్తవికతను చాలా వరకు గుర్తిస్తారు. పగటిపూట తిరస్కరించే మీ ఆ సామర్థ్యాలను కూడా స్వేచ్ఛగా ఉపయోగిస్తారు. మనం పగటిపూట అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మన యొక్క చేతన సామర్థ్యాలని తిరస్కరించడం జరుగుతుంది. నిద్రలో వాటిని మనం తిరస్కరించాం, కళలో వాటిని మనం తిరస్కరించాం, చక్కగా అనుమతిస్తాం. మనం నిద్రలో ఉంటాము, అది జరుగుతూ ఉంటుంది. ఈ నేను అనేది ఒక సాక్షిగా ఉండి తర్వాత బయటకు వచ్చాక నాకు కళ వచ్చింది అని చెబుతుంది. మరి నిద్రాస్థితిలో చాలా సరళమైన స్థాయిలో మీ చేతన మీ శరీరాన్ని తరచుగా వదిలి వెళుతుంది. వేరే వాస్తవికత స్థాయిలో ఉన్న మనుషులతోటి మీరు సందేశ ప్రక్రియలో ఉంటారు. ఈ మామూలు విషయాలను మించి మీరు మీ భౌతిక ప్రతిబింబాలను సృజనాత్మకంగా నిలుపుకుంటూ జీవనాధారాన్ని దానిలో నింపుకుంటూ ఉంటారు. ఈ మామూలు విషయాలను మించి మీరు మీ భౌతిక ప్రతిబింబాలను సృజనాత్మకంగా నిలుపుకుంటూ జీవాధారాన్ని దానిలో నింపుకుంటూ ఉంటారు. మీ రోజువారీ అనుభవాలను వడగట్టి మీరు భవిష్యత్తుగా భావించుకునే దాని పరిధిలో దానిని చొప్పించి కోటాను కోట్ల సంభావ్యత ఘటనలలో మీరు భౌతికంగా మార్చగల వాటిని ఎంపిక చేసుకొని ఈ వస్తు ప్రపంచంలోకి తెచ్చే మానసిక అభౌతిక కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఇలా మన భవిష్యత్తు కోసం మనం ఆ నిద్రాస్థితిలో పనిచేస్తాము. అయితే పూర్తిగా భిన్నమైన వాస్తవికతలో నివసించే మీ గుర్తింపులోని మిగిలిన భాగాలకు ఈ సమాచారం అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. వాటి నుండి సరిపోల్చుకునేందుకు సమాచారాన్ని గ్రహిస్తారు. మీ మామూలు జాగృత నేనుతో సంబంధాన్ని మాత్రం వదులుకోరు. అదే సమయంలో మనం ఈ నేనుతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాము. కాకపోతే మీరు దానిపై దృష్టి కేంద్రీకరించరు. అసలు మీ శ్రద్ధ అంతా మరోవైపు ఉంటుంది. పగటి వేళ ఈ ప్రక్రియ తలక్రిందులవుతుంది. మీ రోజువారీ నేను ఎంతగా కనిపించినట్టే ఈ భౌతికంగా మెలకువలో ఉన్న నేను కూడా అంతే వింతగా కనిపిస్తుంది. అసలు ఈ రెంటికి సారూప్యత లేదు. ఎందువల్లంటే మీ నిద్రించే నేను మీ గర్వించే మెలకువ నేను కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం నిద్రించే నేనే అసలైన నేనులో ముఖ్యమైన భాగం. అక్కడే చాలా గొప్ప పని జరుగుతూ ఉంది. కళ్ళు తెరిచున్నప్పుడు జరిగే దానికంటే కొన్ని వందల వేల రెట్లు పని నిద్రించే నేనులో జరుగుతుందన్నమాట. అందువల్లే మనకి ఆ యొక్క అన్ని నేనులు కలిసి చేస్తున్నటువంటి పని ద్వారా ఈ నేనుకు విశ్రాంతి అనేది చక్కగా లభిస్తుంది. అప్పుడు ఈ నేను యొక్క ఎరుక అనేది ఉండకపోవడం చాలా మంచి విషయం. మరి పైకి కనిపించే ఈ విభజన ఏకపక్షం కాదు, మీ మీద బలవంతంగానూ రుద్దబడలేదు. అది మీ ప్రస్తుతపు అభివృద్ధి దశను మాత్రమే సూచిస్తుంది. అది మారుతూ ఉంటుంది. చాలా మంది ఇతర వాస్తవికతలలోకి యాత్రలు చేస్తూ ఉంటారు. ఆ నిద్రలో వాళ్ళ యొక్క అంటే మన యొక్క ఇతర వాస్తవికతల్లోకి మనం బాగా ప్రయాణం చేయడం వలనే ఈ నేను అనేది పూర్తిగా విశ్రాంతి దశ అంటే నిద్రావస్థలో ఉండి హాయిగా ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇతర చేతనా ప్రవాహాలలో వారి మామూలు మెలకువ జీవితాలలోని భాగంగా ఈదులాడుతుంటారు. ఒక్కొక్కసారి వింతైన చేపలు ఆ నీళ్లలోంచి పైకి ఎగురుతాయి. అదే మీ భాషలో చెప్పాలంటే అలాంటి ఓ చేపను నేను.
ఇతర వాస్తవికత కొలతలో ఈదులాడుతూ పైకి తేలి నా సొంతం కాని మీ అస్తిత్వ కొలతను పరిశీలించడానికి వచ్చాను. కాబట్టి అన్ని చేతనలను సంకేతాత్మక మానసిక అభౌతిక అనుభవాలనే నదులను అనుసంధానం చేసే పిల్ల కాలువలున్నాయి. అందువల్ల నా కొలతల్లోంచి మీ కొలతలలోకి ప్రయాణాలు సాధ్యమే. మొదట్లో రూబర్ట్, జోసెఫ్ మరియు నేను ఒకే ఉనికి లేదా మొత్తం గుర్తింపులో భాగాలమే. సంకేతాత్మకంగా చెప్పాలంటే మమ్మల్ని అభౌతిక ప్రవాహాలు కలిపి ఉంచేవి. నిజానికి ఇవన్నీ తరచుగా పోలికగా చెప్పబడిన చేతనా సముద్రంలో కలిసిపోతాయి. అక్కడి నుంచే యథార్థత పుట్టుకొస్తుంది. ఒక చేతనతో ఆరంభిస్తే సిద్ధాంతపరంగా మిగతావన్నీ తెలుస్తాయి. అంటే ఏంటి? ఇది ఒక ఎరుకతో జరుగుతున్న ప్రయాణం సేత్ గారిది. అందువల్ల ఆయన చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. మనకి ఆ ఎరుక అనేది ఉండకపోవటం వల్ల మనం అది నిద్ర అనుకుంటున్నాం. నిజానికి నిద్రలో ఎరుకతో ఉండడం, కలలో ఎరుకతో ఉండడం జరగడమే ఆ నేనులతో మనం అనుసంధానమై ఉండడం అంటే. మన యొక్క నేను యొక్క మిగతా వాస్తవికతలతో అనుసంధానమై ఉండడం అంటే నిద్రని నిద్రగాను, మెలకువని నిద్రలో మెలకుగా ఉండడం, కలలో మెలకుగా ఉండడం. ఇది చాలా కష్టసాధ్యమైన విషయం. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు మెలకుగా ఉండి ఆ కలలో ఆ సినిమాలో మనం ఏకమైపోవట్లేదా? ఆ సినిమాని మనలో భాగం చేసుకోవట్లేదా? అలాగే మన వాస్తవమైన సినిమాలో మనం భాగమైపోవడం అనేది జరుగుతుందన్నమాట. బహుశా ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా నేను. కానీ అహం ఒక ఆనకట్టలా పనిచేస్తూ ఇతర గ్రహింపులను అడ్డుకుంటుంది. ఎలాగంటే ఇప్పుడు కళలో ఉన్నప్పుడు మనం ఎలాగైతే కళతో మమేకమైపోతామో అలా ఇక్కడ జీవితంలో కూడా దీన్ని కూడా ఒక కళగా భావిస్తూ దాంతో మమేకమైపోయి ఉన్నది మనకి తెలియట్లేదు. కాబట్టి ఆ ఎరుకలోకి మనం రావాలి. అది అలా ఉద్దేశపూర్వకంగా కాదు. నిజానికి అహం యొక్క స్వభావము అలా ఉండదు. దాని ప్రధానమైన విధి అది కానే కాదు. మరి ఎందుకు అలా చేస్తుందంటే అహం యొక్క లక్ష్యానికి హద్దులున్నాయి. అది వ్యాప్తి చెందకూడదని అలా మీకు బోధించబడింది. అహం అనేది నేనులోని ఒక బలహీనమైన భాగం అని మీరు అనుకుంటారు. అందువల్ల దానిని నేను యొక్క మిగిలిన బలమైన వెంటాడే మరి అపాయకరమైన భాగాల నుండి కాపాడాలనుకుంటారు. మనం చాలా కళల్లో భయపడటం జరుగుతుంది. మరి చాలా కళల్లో సంతోషపడటం జరుగుతుంది. అయితే వాటిని మనం ఎప్పుడు దూరంగా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వాటి వల్ల ఏదో ప్రమాదం జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ నిజానికి ధ్యానంలో కానీ నిద్రలో కానీ వచ్చే అనుభవాలలో భయంకరమైన అనుభవాలు, బాధాకరమైన అనుభవాలు మనకి వస్తున్నాయి అంటే మనకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, మనకి వాటి పట్ల ఉన్న భయాన్ని తొలగించడానికి మాత్రమే అవి సహాయం చేస్తున్నాయి. అలాగే సంతోషకరమైన ఆనందకరమైన అనుభవాలు మనకు వస్తున్నాయంటే ఆత్మపరంగా మన ఇంకా శక్తివంతం, చైతన్యవంతం చేసి ఆ ఆనందాన్ని పెంపొందించడానికి వస్తున్నాయని అర్థం. అందువల్ల దాని కళ్ళకు దాని సహజ ప్రవృత్తికి విరుద్ధంగా గంతలు కట్టుకునే శిక్షణ ఇచ్చారు. అహం భౌతిక వాస్తవికతను అవగాహన చేసుకుని వ్యాఖ్యానం చేసుకుని తనతో అనుసంధానం చేసుకోవాలని ఆశిస్తుంది. మీరు మీ భౌతిక అస్తిత్వంతో కొనసాగేందుకు సహాయం చేయాలనుకుంటుంది. కానీ దాని కళ్ళకు గంతలు కట్టినందువల్ల స్వాభావికమైన దాని లొంగుబాటు తత్వానికి అడ్డుపడుతుంటారు మీరు. పైనుంచి దానికి లొంగుబాటు తత్వం లేదు కాబట్టి అహానికి, అదే ఇతర గ్రహింపులకు అడ్డు తగలటమే ప్రధాన విధి అని, లక్షణం అని మీరు నిర్ధారించడం జరుగుతుంది. మీరు గ్రహించడానికి అనుమతించని వాస్తవికతను అది అనుసంధానం చేసుకోలేదు. సర్దుబాట్లు చేయాల్సిన వాస్తవ పరిస్థితులను కనుగొనగలిగిన దాని సామర్థ్యాలను ఉపయోగించేందుకు మీరు అనుమతించకపోతే మీరు భౌతికంగా కొనసాగేందుకు అది సరైన సహాయం చేయలేదు. అయితే మీరు దాని కళ్ళకు గంతలు కట్టి చూడండి, దానికి కనబడదు అనేస్తారు. అంటే ఏంటంటే మనము మన భాగాలకి నిజానికి మనకు మనమే అడ్డు పెట్టుకున్నాం. మనం వాటిని అనుమతించము. మనం ఒక విధమైన భయానికి, అనుమానానికి లోనై ఉండడం వల్లే మనం వాటితో తాదాత్మ్యత చెంది మనలో భాగంగా భావించలేకపోతాం. సో ఇప్పుడు ఒక గొప్ప అధ్యాయంలోకి ప్రవేశించాం. 8వ అధ్యాయం, నిద్ర, కలలు మరి చేతన. ఇక్కడ ఎంతో స్పష్టంగా ఇందులో చెప్పబడుతుంది నిద్రలో వచ్చే కలలకి చేతనకి ఉన్నటువంటి సంబంధం. నిద్ర ఎంత కావాలి అన్నది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. నిద్ర అనవసరం. నిద్ర యొక్క అవసరం పూర్తిగా లేకుండా చేసే మాత్ర ఏది లేదు. ఎందుకంటే ఆ స్థితిలోనే
నిజానికి ఎంతో పని జరుగుతుంటుంది. ఆ పని ఒకటి కన్నా తక్కువ కాల పరిమితి గల 2 నిద్రలలో ఇంకా ఫలప్రదంగా జరుగుతుంది. అంటే కేవలం ఒక దీర్ఘ నిద్ర కాకుండా మన నిద్రని 2 భాగాలుగా చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ ఫలప్రదంగా ఉంటుంది. అంటే ఒక 2-3 గంటలు పడుకొని మధ్యలో 1 గంట బ్రేక్ ఇచ్చి తర్వాత పడుకోవడం, ఇది మనకు చాలా కష్టం అవుతుంది. ఇది చాలా గొప్ప సాధన. నిద్రకు ఉపక్రమించే ముందు సరైన సూచనలు నేను చేస్తుంటాను. నిద్రని 2-3 భాగాలుగా చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. నిద్రకు ఉపక్రమించే ముందు సరైన సూచనలు, శరీరాన్ని పూర్తిగా సేదతీర్చే సరైన సూచనలు గనక చేస్తే చాలా మందికి 2 సార్లు 3 గంటల నిద్ర సరిపోతుంది. 3 గంటల తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 గంటలు కనుక పడుకుంటే చాలా హాయిగా ఉంటుంది. చాలా సందర్భాల్లో 10 గంటల నిద్ర అనేది నిరుపయోగంగాను, శరీరాన్ని మనస్సును సోమరిగా చేసేదిగాను ఉంటుంది. ఇలాంటప్పుడు ఆత్మ శరీరం నుండి చాలాసేపు వేరేగా వెళ్ళటం వల్ల కండరాలు లొంగుబాటు తత్వం కోల్పోతాయి. సో ఇక్కడ నిద్రలో ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి 8 గంటలు 10 గంటలు నిద్రపోవడం కంటే 3 గంటలు నిద్రని మనం చక్కగా విధించుకొని ఆ సూచన మన మనస్సుకి ఇచ్చుకొని, మైండ్కి ఇచ్చుకొని మనం కూర్చున్నట్లయితే, పడుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆ ఫలితాలను మీరు గమనించండి. ఇది నేను ఈ పుస్తకం రాసిన రోజు నుంచి నేను చేస్తున్నదే గత 10 సంవత్సరాలుగా. రోజులో 3 ప్రధానమైన భోజనాల కన్నా చాలా సార్లు తీసుకునే స్వల్ప ఉపాహారాలు ఎంత ఉపయోగకరమో, అలాగే చిన్న చిన్న కునుకులే ఒక పెద్ద ముద్దు నిద్ర కన్నా ఎంతో ప్రయోజనకరం. దీనివల్ల చాలా లాభాలున్నాయి. చూడండి, మనకు అర్థమయ్యే పరిభాషలో ఎంత బాగా చెప్తున్నారు. అహం యొక్క చేతన ఎక్కువ కలలను గుర్తు చేసుకోవడం అలవాటు చేసుకుంటుంది. క్రమక్రమంగా అహం భావించుకోగల పూర్ణానుభవానికి ఇది వచ్చి కలుస్తుంది. కాబట్టి మనం చిన్న చిన్న నిద్రలు అనేవి చాలా ఉపయోగకరమైనవి. మనం నిజంగా చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాం, కానీ అవి చాలా ఉపయోగకరమైనవి. చాలా సార్లు సంక్షిప్త నిద్రల ఫలితంగా చేతన ఏకాగ్రత కూడా మరిన్ని శిఖరాలను చుంబిస్తుంది. అందువల్ల భౌతిక అభౌతిక కార్యక్రమాల్లో ఒక సుస్థిర పునరుత్తేజం కలుగుతూ ఉంటుంది. అంతేగాక నేను యొక్క వివిధ స్థాయిల లేదా ప్రదేశాల నడుమ విభజన అంత నిశ్చయంగా ఉండదు. శక్తి వినిమయం కూడా ఎంతో పరిమితం అవుతుంది. బలవర్ధకాల ఉపయోగము ఇంకా ఫలప్రదంగా జరుగుతుంది. మీరు ఎరిగిన చేతన మరింత గతిశీలమవుతుంది. లొంగుబాటు తత్వాన్ని మరింతగా సంతరించుకుంటుంది. అంటే ఒదిగిపోయే తత్వాన్ని బాగా పెంచుకుంటుందని అర్థం. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, మనం ముందుకు వెళ్లే కొద్దీ చాలా స్పష్టంగా ఆ జ్ఞానాన్ని ఇస్తూ మనం అనుసరించాల్సిన పద్ధతుల్ని చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. అందులో ఈ అధ్యాయం చాలా ప్రధానమైంది. ఇది చేతనను గాని ఏకాగ్రతను గాని మసకబారనివ్వదు. నిజానికి ఈ ఒదిగిపోయే తత్వం అధికమవటం వల్ల చేతన మరింత ఏకాగ్రతను పొందుతుంది. వాటి పనులలో తేడాల ఫలితంగానే ఈ మెలకువ నిద్రావస్థల నేనుల నడుమ విభజన జరుగుతుంది. ఒకదానికి ఒక సమయం, మరొక దానికి అంతకు మించిన సమయం కేటాయించడం మూలాన అవి 2 విడదీయబడుతున్నాయి. మీరు కాలాన్ని వినియోగించే పద్ధతి వల్లే ఆ 2 మధ్య దూరం ఏర్పడుతుంది. కాబట్టి మనం చూడండి, ఒక చిన్న ఉదాహరణ మనకు తెలిసిందే. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకు బాగా అనుభవం ఏంటంటే, వాళ్ళు పని చేస్తున్నప్పుడు బాగా అలసటగా అనిపించినప్పుడు కూర్చున్న కుర్చీలోనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్న నిద్రలోకి వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ నిద్ర నుంచి బయటికి రాగానే చాలా ఉత్తేజకరమైనటువంటి శక్తితోటి, ద్విగుణీకృతమైన రెట్టింపైనటువంటి శక్తితోటి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అలా చిన్న నిద్రల ద్వారా మనం ఎంతో అద్భుతంగా పనిచేయడం అనేది సాధన చేస్తే అనుభవంలో తెలుస్తుంది. మరి మొదట్లో మీ మెలకువ నేను పగటి కాంతిని అనుసరించేది, కానీ ఇప్పుడు కనుగొనబడిన కృత్రిమ కాంతి వల్ల ఆ అవసరం లేదు. మీ సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన అవకాశాలను మీరు ఇంకా ఉపయోగించుకోలేకపోతున్నారు. అంటే పగలంతా పడుకుని రాత్రంతా మేలుకోమని జవాబు కాదు. అది కేవలం మీ ప్రస్తుతపు అలవాట్లను తిరగేయడమే అవుతుంది. అలా కాకుండా 24 గంటల సమయానికి ఒక భిన్నమైన పద్ధతిలో కేటాయింపులు జరిగితే చాలా ఫలప్రదంగాను సమర్థవంతంగాను పని జరుగుతుంది. సో ఈ నేను అనేది ఏదైతే ఉందో, ఇది ఈ పద్ధతుల్ని నేర్చుకొని అవలంబించినట్లయితే ఎంతో ప్రయోజనకరంగా, ఫలప్రదంగా, సమర్థవంతంగా పని జరుగుతుంది. మీ ప్రస్తుత పద్ధతి కన్నా మెరుగైన ఎన్నో పద్ధతులు అవలంబించవచ్చు. ఒక 5 గంటల నిద్ర అనేది చాలా ప్రయోజనకారి. అయితే నిద్ర ఎక్కువ కావలసిన వారు మరో 2 గంటల నిద్ర తీయచ్చు.
మరికొంతమందికి ఒకసారి 4 గంటల నిద్ర, మరో 2 దఫాలుగా 2 గంటల నిద్ర అయితే మరింత ప్రయోజనకరం. అసలు సక్రమమైన సూచనలు ఇచ్చుకొని నిద్రిస్తే ఇప్పుడు మీరు నిద్రకు తీసుకునే సమయంలో సగంతోనే మీ శరీరం విశ్రాంతి పొందుతుంది. 8 నుండి 10 గంటల పాటు శరీరాన్ని ఏ పని లేకుండా ఉంచడం కన్నా క్రియాశీలంగా ఉంచితే సమర్థవంతంగా సంసిద్ధంగా ఉంటుంది. ఇది మామూలుగా నిద్రపోయే వాళ్ళ గురించి. అదే ధ్యానంలో అయితే ఎరుకతో, పూర్తిగా మెలకువతో జరుగుతున్న దాని పట్ల ఎరుక కలిగి గనక కూర్చొనగలిగితే ఎన్ని గంటలు కూర్చున్నా నష్టం లేదు. కాకపోతే మనం ధ్యానంలో కూర్చుని కూడా నిద్రలోకి వెళ్తూ ఉంటాము. దాని నుంచి బయటపడడానికే ఈ యొక్క సాధనని, చిన్న చిన్న నిద్రల సాధనని చేయవలసి ఉంది. కూర్చొని నిద్రపోయే సాధనని చేయవలసి ఉంది. మీ చేతనకు దాని సహజత్వానికి భిన్నంగా కొన్ని పద్ధతుల్ని అనుసరించేలా శిక్షణ ఇవ్వబడింది. కూర్చొని నిద్రపోయేటప్పుడు, వాళ్ళు నిద్ర వస్తే నిద్రపోయేటప్పుడు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం తల ఒక్కటి వెనుక ఆంచకుండా కూర్చోవడం అనేది బాగా అలవాటు చేసుకుంటే అప్పుడు టైం ట్యూనింగ్ అనేది జరుగుతుంది. ఇదే మెలకువ నిద్రావస్థల నేనులను విడదీసేది. మీరే అన్ని గంటలు నిద్రించాలి అనే ఒక సూచనను ఒక మాదక ద్రవ్యంలా మీ శరీరానికి ఇచ్చారు. ఇంతకు ముందు మనం ఆ సూచన మన శరీరానికి ఇవ్వకపోతే అది అన్ని గంటలు పడుకునేది కాదు. అందువల్ల దానికి లోబడి మీ శరీరం అలానే ప్రవర్తిస్తుంది. సో శరీరానికి సూచన ఇచ్చేది ఎవరు? మనస్సు. సో మనస్సు చాలా ప్రధాన పాత్రధారి. కాబట్టి ఆ మనస్సుకి మనం మనస్సు ద్వారా చేసుకునే సూచన, మనస్సుకు మనసే సూచన ఇచ్చేది. ఆత్మ మాత్రం ఎప్పుడు సాక్షి మాత్రమే. మనస్సుకు మనస్సు ద్వారానే సూచన ఇచ్చుకోవడం వల్ల దాన్ని శరీరం పాటిస్తుంది. జంతువులు అలసిపోయినప్పుడు మాత్రమే నిద్రించి మిగతా సమయాల్లో చాలా సహజంగా మేల్కొని ఉంటాయి. మరి మీ నిద్రాసరళిని గనక మార్చుకుంటే కర్త సంబంధిత మీ జ్ఞాపక శక్తి ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. చూడండి ఎంత చక్కటి వాక్యాన్ని ఇచ్చారో. బాగా గుర్తుపెట్టుకుని అనుసరించాల్సింది. నిద్రా సరళిని గనక మార్చుకుంటే కర్త సంబంధిత మీ జ్ఞానశక్తి ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. నేను రాసి ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేసి 10 సంవత్సరాలు అయితే ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఇది సాధనలో అంతో ఎంతో చేయడానికి బాగా నేను సిద్ధమై ఉండడం వల్ల, చేస్తూ ఉండడం వల్లే మరి దాదాపు 7-8 వేల గజల్స్ రాయడము, ఆఫీస్లో పనులు చేయడము, ఇంట్లో పనులు చేయడము అన్ని అనాయాసంగా చేయగలిగేటువంటి శక్తి నాకు కలిగింది. అనుభవం ద్వారా చెబుతున్నటువంటి పరమసత్యం ఇది. కాబట్టి ఆ నిద్రని మనం విభజించుకోవాలి, మన శక్తిని మనం చక్కగా వృద్ధి చెందించుకోవాలంటే. అలాగే మీ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతులకు లోబడి 6 నుండి 8 గంటల పాటు నిద్ర ఎవరికైనా సరిపోతుంది. మొత్తం సమయాన్ని ఒకేసారి నిద్రకు ఉపయోగించకుండా ఉంటే ప్రస్తుతం నిద్ర ఎక్కువ కావాలనుకునే వారికి సైతం ఆ అవసరం లేదని అర్థమవుతుంది. దీని వలన మొత్తం భౌతిక, మానసిక, అభౌతిక వ్యవస్థలు లాభపడటం జరుగుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఇప్పుడు ఇంతవరకు జరిగిన అధ్యాయాలు మనం తిరిగి వినకపోయినా ఈ అధ్యాయాన్ని మాత్రము తప్పనిసరిగా ఒక 100 సార్లైనా వినాల్సిన అవసరం ఉంది ఈ సాధన జరగడానికి. మెలకువ నిద్రావస్థల నేనుల మధ్య మొత్తం ధ్యానానికి చాలా ఎవరికైనా ఉపయోగపడే చాలా గొప్ప అధ్యాయం ఇది. మెలకువ నిద్రావస్థల నేనుల మధ్య విభజన కూడా అంత తీవ్రంగా ఉండదు. భౌతిక, మానసిక పనులు సులభతరం అవుతాయి. ఇంతవరకు ఈ 7 అధ్యాయాలు నిజంగా ఆ 7 చక్రాల ద్వారా మనకి చాలా గొప్ప యాతనని కలిగించి ప్రయాణం చేయించిన తర్వాత ఈ 8వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 8వ అధ్యాయం మన కష్టాలన్నీ తొలగించేది. దీన్ని జాగ్రత్తగా మనం అనుసరించాలి. శరీరానికి మధ్య ఒక నిశ్చితమైన విశ్రాంతి లభిస్తుంది. అదే ఇప్పుడైతే శరీరం దాని స్థితితో సంబంధం లేకుండా 16 గంటలు వేచి ఉండాలి. స్వప్నావస్థలోని రసాయనిక చర్యల మూలంగా శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. అండర్లైన్ చేసుకోవచ్చు ఈ వాక్యాన్ని. స్వప్నావస్థలోని రసాయనిక చర్యల మూలంగా శరీరం ఆరోగ్యం మెరుగవుతుంది. నేను చెప్పిన ప్రణాళికను పాటిస్తే షిజోఫ్రీనియా, డిప్రెషన్లే కాకుండా ఇంకా పలు రకాల మానసిక అస్థిరతలు ఉన్న వారికి ఎంతో గొప్ప సహాయం జరిగి తీరుతుంది. ఎవరికైనా డిప్రెషన్ కానీ షిజోఫ్రీనియా కానీ ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోవడం జరుగుతుంది. వాళ్ళకి చాలా గొప్ప సహాయం జరుగుతుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి, ఏ సమస్య లేని వాళ్ళకి చాలా గొప్ప సృజనాత్మక శక్తి ప్లస్ ఆ బహుళ కొలతలలో పనిచేసేటువంటి శక్తిని సమృద్ధిపరచుకోవడం జరుగుతుంది. ఆ సామర్థ్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది.
ఇంకా కాలానికి సంబంధించిన మీ ఆలోచన కూడా అంత కఠినంగా ఉండదు. సృజనాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి, వేగవంతం అవుతాయి. వారి వారి నిద్రలేమి సమస్యను జయించవచ్చు. చాలా మంది తరచుగా ఎక్కువ సమయం నిద్రలో ఉంటే వారి భావనలోని చేతన అంతరించిపోతుందేమో అన్న భయానికి లోనవుతుంటారు. నిద్ర లేవగానే చిరు భోజనం లేదా ఉపాహారం తీసుకోవచ్చు. ఈ రకమైన ఆహార నిద్రా విధానాలు మీ జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతూనే ఆధ్యాత్మిక అభౌతిక సామర్థ్యాలను ఇనుమడింపజేస్తుంది. భోజనం విషయం కూడా చెప్తున్నారు. ఒకేసారి చాలా ఎక్కువగా తినే కంటే ఈ 2-3 గంటల నిద్ర తర్వాత ఒక ఉపాహారం లాగా తీసుకోవడం, అల్పాహారం లాగా తీసుకోవడం, అలా చేస్తూ ఆహారాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నట్లయితే, ఆ నిద్రని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నట్టయితే జీర్ణశ ప్రక్రియ మరి నిద్రా ప్రక్రియ చాలా బాగా అలసట అనేది లేకుండా చక్కగా జరుగుతుందని. మీ శరీరం మీద పగలు రాత్రుల భౌతిక శ్రమ ప్రభావం చాలా కారణాల వల్ల వేరువేరుగా ఉంటుంది. అయితే అవి రెండూ అవసరమే. పగటి కంటే రాత్రి కొన్ని సమయాలలో రుణయానులు గాలిలో చాలా బలంగాను ఎక్కువగాను ఉంటాయి పగటి కంటే రాత్రి. అందుచేత ఆ సమయంలో ఆరు బయట పని చేయడం లేదా నడవటం ఆరోగ్యానికి చాలా మంచిది. వేకోజాము కంటే కొంచెం ముందరి సమయం ముదిరిపోయిన రోగగ్రస్తులకు చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. చేతన శరీరం నుండి విడివడి చాలాసేపు వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు రోగగ్రస్త శరీర యాంత్రిక వ్యవస్థతో వ్యవహరించడం దానికి చాలా అవస్థగా ఉంటుంది. మీరు గమనిస్తే ఎక్కువ మందికి ఈ యొక్క ఆస్తమా, ఆయాసం కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కానీ ఉన్నట్లయితే మరి వాళ్ళకి అర్ధరాత్రి నిద్ర పట్టకపోవటము, చాలా అనీజీగా ఉండటం జరుగుతుంది. ఈ కారణంగా వైద్యశాలల్లో రోగులకు రాత్రి అంతా నిద్ర పట్టేందుకు మందులు ఇచ్చే విధానం చాలా ప్రమాదకరం. అందువల్ల నిద్ర మాత్రలు, నిద్ర మత్తు మందులు వాడటం అనేది చాలా ప్రమాదకరం. చాలాసార్లు తిరిగి వచ్చిన చేతన ఈ స్థితిలోనే రోగగ్రస్త యాంత్రిక వ్యవస్థ పగ్గాలు చేపట్టడానికి పడే అవస్థ వర్ణనాతీతం. మరి అంతేకాకుండా ఆ మందులు కుప్పటం తరచుగా ఆరోగ్యం మెరుగవటానికి కావాల్సిన కలల వలయాన్ని నిరోధించడం జరుగుతుంది. నిజంగా అక్కడ పడే యాతనతోటి ఆరోగ్యం అనేది లభిస్తుంది. అలా కాకుండా నిద్ర పట్టాలని మందులు మింగినా ఇంకోటి మింగినా అక్కడ ఏం జరుగుతుంది? ఆ యొక్క మెరుగుపరిచే వ్యవస్థ, కలలు వలయం ఏదైతే ఉందో దాన్ని మనం నిరోధించడం జరుగుతుంది. అప్పుడిక నిద్ర రావట్లేదని ఎవరు బాధపడద్దు. నిజానికి నిద్ర రాకపోవడం కూడా ఒక రకంగా అప్పుడు చాలా మంచిదే, మామూలు వాళ్ళకైనా రోగగ్రస్తులకైనా. అప్పుడే ఆ సాధన అనేది నిద్ర పట్టని సమయంలో కళ్ళు మూసుకొని ఎరుకతో ఉంటే ఆ అనుభవాలు అనేవి జరిగి ఆత్మ యొక్క చేతన చక్కగా వృద్ధి చెందడం జరుగుతుంది. అప్పుడిక చేతన పరిస్థితి మరీ అగమ్య గోచరంగా తయారవుతుంది. ఇలా గనక మందులు, మాదక ద్రవ్యాలు ఇస్తే. నేనులోని విభిన్న భాగాల మధ్య కొన్ని అంతరాలు ప్రాథమికంగా అవసరం లేదు, కానీ సంప్రదాయం సౌకర్యాల ఫలితంగా అవి ఏర్పడ్డాయి. సో మన మెదడుకి వెళ్ళే సమాచారాన్ని మనము మత్తు మందులు అవి ఇవ్వడం ద్వారా కట్ చేయడం జరుగుతుంది. అందువల్ల జరగాల్సినటువంటి ఆత్మపరమైన చర్యకి ఆటంకం ఏర్పడుతుందన్నమాట. అదే మనము అలాంటివి తీసుకోకుండా అలాగా కూర్చోగలిగితే ఆ ఆత్మ మరి మనకు సహాయం చేసి ఆ రోగగ్రస్తమైన పద్ధతి నుంచి బయటికి తీసుకొస్తుంది. అది కాలంలోనూ విద్యుత్ శక్తి లేని రోజుల్లోనూ, ఆది కాలంలోనూ విద్యుత్ శక్తి లేని రోజుల్లోనూ నిద్ర అనేది రాత్రంతా ఉండేది కాదు. నిద్రించే ప్రదేశాలు క్షేమకరం కాకపోవడం ఒక కారణం. ఆ రోజుల్లో గుహలలో ఉండేవాళ్ళు నిద్రలోనూ దాడి చేసే శక్తుల పట్ల అప్రమత్తంగానే ఉండేవాళ్ళు. బాహ్య పరిసరాలలోని సహజమైన వెలుతురు వారిని పాక్షికంగా అప్రమత్తంగా ఉంచేవి. వారు అలా తరచూ మేల్కొంటూ తాము ఆశ్రయిస్తున్న ప్రదేశాన్ని, సమీప ప్రదేశాలను పరికిస్తూ ఉండేవారు. మీరు పడుకున్నటువంటి మాదిరి వారు ఒకేసారి చాలా గంటల పాటు నిద్రించేవారు కారు. ఇది ఆది కాలంలో ఉన్న పరిస్థితి చెప్తున్నారు. వాళ్ళకి ఆ రోజుల్లో మనకున్నటువంటి రక్షణ వలయాలు లేవు. ఈ గోడలు, తలుపులు, కిటికీలు ఇలాంటివన్నీ ఏమీ లేవు, అవేమి వాడలేదు. అందువల్ల ఏ రాత్రి ఏ జంతువు వాళ్ళ మీద దాడి చేస్తుంది అనే భయంతో వాళ్ళు చాలా మెలకుగా ఎరుకతో ఉండేవారు. వారి నిద్ర సాయం సంధ్య నుండి వేకో సంధ్య వరకు 2-3 గంటల అంతరంతో కొనసాగేది. ఆ అంతర సమయాల్లో వారు పూర్తి మెలకువతో అప్రమత్తంగాను క్రియాశీలంగాను ఉండేవారు. దాడి చేసేవి నిద్రలో ఉన్నాయని అనిపించినప్పుడు వారు ఆహారాన్వేషణలో బయటికి వచ్చేవారు. దీని ఫలితంగా వారి చేతన గతిశీలమై వారి భౌతిక కొనసాగింపుకు ఎంతో తోడ్పడటం జరిగేది. అందుకే పూర్వకాలంలో చాలా ఎక్కువ కాలం జీవించేవారు, అడవుల్లో ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ కూడా 300 సంవత్సరాలు, 350 సంవత్సరాలు వయసుతో ఉన్న వాళ్ళు మరి అమెజాన్ అడవుల్లోనూ, పాకిస్తాన్ అడవుల్లోనూ ఉన్నారని చెప్పబడింది.
ఆ సమయాలలో వారికి కలలో అంతర్బుద్ధి కలిగించిన ప్రేరణలను గుర్తుపెట్టుకొని మేల్కొన్న సమయాలలో వాటిని ఉపయోగించుకునేవారు. చూడండి, వాళ్ళు అలా తక్కువ నిద్రపోవడం వల్ల వారు పొందినటువంటి అంతర్బుద్ధి కలిగించినటువంటి ప్రేరణతోటి దాన్ని గుర్తుపెట్టుకొని మేల్కొన్న సమయాలలో వాటిని ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే మన నిద్రలో పొందేది, ధ్యానంలో పొందేది ఏదైతే అనుభవం ఉందో ఆ ప్రేరణతోటి మనం ఇప్పుడు భౌతికమైనటువంటి ఈ నేను ఎంతో శక్తిని పొందడం జరుగుతుంది. అసలు ఈ నేనుల మధ్య ఏర్పాటే ఈ శారీరక శ్రమరహిత సమయం అధికం కావడమే మెలకువ లేదా స్వప్నావస్థల వాస్తవికతలలో శ్రద్ధను కేంద్రీకరించడం, పొడిగించుకోవటమే అనేక జబ్బులకు కారణం సుమా. మీ మామూలు చేతన మీరు నిద్రిస్తున్న వేళలో ఇతర యథార్థ క్షేత్రాలలోకి చేసే వినోదాత్మక యాత్రల ఫలితంగా లభించే విశ్రాంతితో లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే నిద్రావస్థలోని చేతన కూడా మీ మెలకువ స్థితిలోకి సాగించే యాత్రల ఫలితంగా లబ్ధి పొందడం జరుగుతుంది. మరి ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీ ఆ అలవాటు సరళిలో మార్పులు చేసుకుంటే అవి తప్పక మీ నేను యొక్క స్వభావాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటూ ఉపకరిస్తాయి. కేంద్రీకరించే దృష్టిలోని ప్రాథమిక వ్యత్యాసం వల్లే కాకుండా మీ నేనులోని వ్యతిరేకమైన భాగాల 24 గంటల చక్రాన్ని స్పష్టంగా అంకితం ఇవ్వటం వల్ల మీ అంతర్గత కలలుగనే వ్యక్తిత్వపు భాగాలు మీకు వింతగా తోచడం జరుగుతుంది. అయితే వాటిని మీరు మళ్ళీ వీలైనంత వరకు విడివిడిగానే ఉంచుతారు. అంటే మీరు మీ అంతర్బుద్ధి, సృజనాత్మకత మరి అభౌతిక సామర్థ్యాలను మీ భౌతిక సర్దుబాటు చేసుకోగల వస్తు సంబంధిత సామర్థ్యాల నుండి వేరు చేస్తున్నారన్నది ఉన్నమాట. మీకు ఎంత నిద్ర అవసరమని మీరు అనుకుంటున్నారన్నది నిజానికి అవసరం. తక్కువ వ్యవధులతో ఎక్కువసార్లు నిద్రపోతే మీకు ఎంతో మంచిది. నిజానికి అలా చేస్తే నిద్రకు మొత్తంగా చాలా తక్కువ సమయం సరిపోతుంది. అయితే ఎక్కువసేపు పోయే నిద్ర రాత్రికి కేటాయించుకోవాలి. 6 నుండి 8 గంటల పాటు శరీర శ్రమ లేకుండా నిద్రలో పడేస్తే నిద్ర యొక్క సమర్థత, ఉపయుక్తత తగ్గిపోతాయి. సో అలా ఎక్కువసేపు నిద్రపోవడానికి గనక మనం నిర్ణయించుకున్నట్లయితే మన సమర్థత అనేది తగ్గిపోతుంది. మనం అసలు నిద్ర వల్ల వచ్చే ఉపయోగాన్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఆ ప్రయోజనం మనకి లభించదు. నేను సూచించిన నిద్ర మెలకువల పద్ధతులను పాటిస్తే ఉత్తేజక స్రావాల, రసాయనాల మరి ముఖ్యంగా గ్రంథుల పని మరింత ఫలప్రదంగా జరుగుతుంది. శారీరక శక్తి క్షీణత కూడా తగ్గుతుంది. పునరుద్దీపన శక్తి ఉపయోగం ఉత్కృష్టం అవుతుంది. జీర్ణక్రియ బాగా ఉన్నవారికి, లేని వారికి కూడా లభిస్తుంది. ఆ భౌతిక కేంద్రాలు ఇంకా శక్తివంతాలై మొత్తం వ్యక్తిత్వపు గుర్తింపు మరింత పరిపుష్టమై కొనసాగుతుంది. దీని ఫలితంగా చేతన గమనంలోనూ మలచబడేందుకు వీలైన దాని తత్వంలోనూ వచ్చే ఎదుగుదల చేతన ఏకాగ్రతను ద్విగుణీకృతం చేస్తుంది. అదే రెట్టింపు చేస్తుంది. అలసట అన్నది ఎల్లప్పుడూ ప్రమాద స్థాయికి తక్కువలో ఉండేలా సహకరిస్తుంది. ఒక అద్భుత మానసిక భౌతిక సమతుల్యత ఏర్పడుతుంది. ఈ నియమిత కాల పట్టికలను అనుసరించడం చాలా సులభం. అమెరికన్ పనివేళలో పనిచేసేవారు సాయంత్రాలు 4 నుండి 6 గంటల పాటు వారి వీలును బట్టి నిద్రపోవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఒక చిన్న నిద్ర తీయవచ్చు. ఏది ఏమైనా 6 నుండి 8 గంటల పాటు ఒకేసారి నిద్రించడం అన్నది నిరుపయోగం. మరి 10 గంటల పాటు నిద్ర అయితే నిశ్చయంగా హానికరం. అలా నిద్రించి మేలుకున్న తర్వాత మీకు విశ్రాంతిగా అనిపించకపోగా శక్తులు ఉడిగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీరు మీ శక్తి నిల్వ గురించి ఆలోచించటం లేదు. కాబట్టి చాలా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి, పాటించవలసినటువంటి అంశం ఇది. నిద్రకు సంబంధించి, ఆహారానికి సంబంధించి. నిద్రలో మీ చేతన శరీరాన్ని వదిలిపెడుతుంది అని అర్థం చేసుకోకపోతే నేను చెప్పేది వ్యర్థం. ఒక్కోసారి మీ చేతన భౌతిక యాంత్రిక వ్యవస్థను పరిశీలించేందుకు వెనుకకు వస్తూ ఉంటుంది. శారీరక పరమాణువుల కణాల చేతన శరీరంతోనే ఉంటుంది. అదేమీ ఖాళీగా ఉండదు. నేనులోని అధిక సృజనాత్మక భాగాలు నిద్రలో శరీరాన్ని ఎక్కువ సమయం పాటు వదిలి వెళ్ళిపోతాయి. మరి మీ ప్రస్తుత నిద్రా విధానం వల్ల నరాలకు చెందిన కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. నిద్రలో నడక అనేది దీని ఫలితమే. చేతన శరీరంలోకి తిరిగి రావాలనుకుంటుంది, కానీ శరీరాన్ని మేలుకొల్పకూడదనే ఆలోచన దానిలో నాటుకొని ఉంటుంది. అప్పుడు నరాల శక్తి అధికమైపోయి కండరాలను ఉత్తేజం చేస్తుంది. శరీరానికేమో తాను చాలా కాలం విశ్రాంతిగా శ్రమ లేకుండా ఉన్నానని తెలియటం చేత కండరాలలో తిమ్మిర్లు వస్తాయేమోనన్న భయం వల్ల అది లేచేస్తుంది. ఇదే మీ తిండి అలవాట్లకు కూడా వర్తిస్తుంది. ఆహారంతో నింపటం గాని, పేగుల్ని ఆకలితో మార్చటం గాని వంతుల వారీగా చేస్తుంటారు. దీని ప్రభావం
మీ చేతన స్వభావం వల్ల మీ పనితీరు పట్ల, మీ ఏకాగ్రత స్థాయి పట్ల నిశ్చయంగా ఉండి తీరుతుంది. ఉదాహరణకు రాత్రిళ్ళు మీరు శరీరాన్ని ఆకలితో మాడుస్తారు, అన్నేసి ఎక్కువ గంటలు ఆహారాన్ని ఇవ్వకుండా దాన్ని వయసు ఉడుకుదలకు కారణం అవుతారు. ఇదంతా మీ శక్తి చేతన స్వభావాల మీద ప్రతికూలంగా ప్రతిఫలించడం జరుగుతుంది. మీ ఆహారం తీసుకునే విధానం 24 గంటల చక్రంలో ఒక క్రమంలో విభజించబడాలి. కేవలం మేలుకున్న సమయాలకే పరిమితం కాకూడదు. నేను చెప్పిన నిద్రా విధానాలు పాటిస్తే రాత్రి వేళల్లో కూడా మీరు తినవలసి ఉంటుంది. కాకపోతే అప్పుడు కాస్త పరిమిత ఆహారం తీసుకోవాలి. చాలాసార్లు మితంగా తినటం భౌతికంగా, మానసికంగా, అభౌతికంగా ఎంతో ఉపయోగకరం. అలాగే ఒకవేళ రాత్రిపూట మనం గనక ఈ నిద్రా ప్రక్రియను అలవాటు చేసుకోవడానికి సిద్ధపడితే గనక ఒక 3 గంటల నిద్ర తర్వాత లేచినప్పుడు ఒక కప్పు పాలు తాగడమో, లేదా ఏదైనా ఒక చిన్న ముక్క స్వీట్ తినడమో, లేదా ఒక చిన్న పండు తినడమో అలా చేయాలి. అలా చేస్తూ చేస్తూ మనం పూర్తిగా ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు అసలు ఆహారం యొక్క అవసరం కూడా తగ్గిపోతుంది. కానీ నీరసంగా మార్చడము అనేది చేయడం వల్ల భౌతికమైనటువంటి వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలం దానికి ఖాళీ ఇవ్వడం వల్ల. నిద్రా విధానంలో మార్పులు వస్తే ఆహార విధానంలో మార్పులు వాటంతటవే వస్తాయి. సో నిద్రని గనక మనం మార్చుకుంటే ఆహారంలో మార్పులు వాటంతటవే వస్తాయి. తీసుకోవాలా అక్కర్లేదా అనేది ఆ స్థితే చెబుతుంది. అలాగే ధ్యానంలో కూడా అంతే. ఆహారం అవసరమా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తెలుస్తుంది కూడా. మీకు మీరే ఒక ఏకత్వం పొందిన గుర్తింపుగా అనిపిస్తారు. మీ అంతర్బుద్ధి, దివ్య దృష్టి సామర్థ్యాలు మీ ఎరుకలోకి వస్తాయి. అందువల్ల మనకి చాలా ఖచ్చితంగా చక్కగా వాటంతటవే తెలుస్తాయి అన్నమాట. ప్రస్తుతపు ఇక్కడ ఎటువంటి అనుమానము, సందేహం అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతపు మీ అనుభవంలోని మేల్కొన్న, నిద్రిస్తున్న నేనుల నడుమ వేర్పాటు భలే తగ్గిపోతుంది. మీకు మీరే దూరమైపోయిన భావన చాలా వరకు పోతుంది. మరి ఇంతకు ముందు రాత్రులతో మీకు అంతగా పరిచయం లేనందువల్ల ఇప్పుడు ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడం అధికమవుతుంది. స్వప్నావస్థలో అంతర్బుద్ధి మీకు ఇచ్చే జ్ఞానాన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోగలరు. వీగిసలాడే మీ చిత్తవృత్తికి ఒక స్థిరత్వం వస్తుంది. మీ అస్తిత్వం పట్ల భద్రతాభావం పెరుగుతుంది. ఇప్పుడు నాకు సంబంధించిన సాధనలో భాగం మీకు చెప్తాను. నేను రాస్తూనే ఉండగా నిద్ర వస్తుంది. నాకు వస్తే ఆ సిస్టమ్ ఫోన్ పక్కన పెట్టేసి అలా నిద్రలోకి వెళ్ళిపోతాను. 1 గంట 2 గంటల్లో నిద్రలోకి వెళ్ళిపోయాక లేచిన తర్వాత ఆ రాస్తున్నది ఇంకా ఎక్కువ శక్తివంతంగా, అద్భుతంగా రాయబడుతుంది. సో మనం చేసే పని బాగా జరగాలి అంటే ఆ చిన్న నిద్ర వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మరి ఉత్తేజ కారకాలు ఎక్కువ కాలం తగ్గింపబడకపోవటం వల్ల వార్ధక్య సమస్యలు తగ్గిపోతాయి. చేతన దాన్ని పలచబడేందుకు అనువైన తత్వం వల్ల తనదైన సంతోషాన్ని చవి చూస్తుంది. ఇక నిద్రావస్థలో చేతన అప్రమత్తతల హెచ్చుతగ్గులు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి స్వాప్నిక చర్యలు, ఈ అప్రమత్తత అంటే ఎరుక అనేది హెచ్చుతగ్గులు, కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు, కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు, కొంచెం తగ్గిపోవచ్చు, మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి స్వాప్నిక చర్యలు మెలకువలోని చర్యలను అధిగమించడం జరుగుతుంది. అంటే మనం మామూలుగా మెలకువలో చేసే పని కంటే స్వప్నంలో ఎక్కువ పని చేయడం జరుగుతుంది. మెలకువగా ఉన్నప్పుడు సైతం సాధారణ చేతనలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే మనకు బలంగా అనిపించడము, నీరసంగా అనిపించడం, ఇవన్నీ మనకి మెలకువగా ఉన్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది. అందుకు ఒకసారి తీవ్ర స్థాయిలోను, మరోమారు మంద్ర స్థాయిలోను కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఒకసారి చక్కగా పని చేయగలుగుతాం, ఒకసారి చాలా తక్కువగా పనిచేస్తుంటాం. అందుకే ఈరోజు రాశాను నేను ఒక గజల్, మీరు చూసే ఉండొచ్చు. బద్ధకాన్ని పక్కగా జరుపువాడే మనిషి అంటే అని. ఒక్కొక్కసారి మెలకువ స్థితి నిద్రాస్థితికి చాలా చేరువుగా వస్తుంది. అలా బద్ధకంగా అనిపించినప్పుడు పక్కకి జరపడం అనేదే ఆ చేతన యొక్క విశేషమైనటువంటి ప్రక్రియలో భాగం అన్నమాట. ఇవి ఒకదానితో ఒకటి ఎంతో లయాత్మకంగా కలిసిపోవడం తరచుగా గుర్తించలేము. చేతనలోని ఈ స్థాయిలను అనుసరించి భౌతిక అవయవాలలో కూడా మార్పులు సంభవిస్తాయి. మరి మెలకువలోని చేతన సోమరిగా ఉన్నప్పుడు ఏకాగ్రత లోపించడం, ఉత్తేజకారకాలను దిగువ స్థాయిలలోకి పడదోయటం, ప్రమాద సంఖ్య పెరగడం, శరీరంలో కాంతి లోపించడం లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ ఎరుకతో ఉంటే గనక ఆ నిద్ర నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఆ ధ్యాన స్థితి నుంచి బయటికి రాగానే మనము చక్కగా వాటిని
బయటికి జరుపుతామో ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాటిని ఎలా ఉత్తేజపరచుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. మెలకువ నిద్రల పనికి మాలిన పొడిగింపుల వల్ల చేతన తన లయాత్మకతను పూర్తిగా ఉపయోగించలేకపోతుంది. సో మెలకు ఉండాలి, బాగా ఎక్కువసేపు మెలకు ఉండాలి, ఇప్పుడు నిద్రను పక్కకు జరపాలి అనుకోవడం వల్ల కానీ, ఇప్పుడు నిద్రలోనే ఎక్కువసేపు ఉండాలి అని నిద్రను పొడిగించుకోవడం వల్ల కానీ, అలా పొడిగించుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఆ లయాత్మకత, చేతన యొక్క లయాత్మకతని మనం ఉపయోగించుకోలేకపోతాం. అంటే అది పనిచేసే తీరుని చక్కగా ఉపయోగించుకోలేకపోతాం. చేతన శిఖరాలు స్పృశించకుండానే అణచబట్టం కానీ, లేదా ఒకవేళ స్పృశించిన మీ గ్రహింపుగా అందకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. సో నిజానికి అత్యంత సమర్థవంతమైన సహజమైన మెలకువలోని చేతనను మీరు ఉపయోగించరు. ఇదంతా ఇలా చెప్పడం ఎందుకంటే దీన్ని చక్కగా అర్థం చేసుకొని మీ ప్రస్తుత సామర్థ్యాలను ఉపయోగించుకునేందుకు సహాయపడాలనే సుమ. అయితే మీరు మీ మెలకువలోని మామూలు చేతనను ఓ ప్రక్క అది చేరే శిఖరాలను, జారే లోయలను నేలమట్టం చేసేస్తూ మరో ప్రక్క దాని నుండి జరగాల్సిన దానిని ఎక్కువగా ఆశిస్తారు. కొన్నిసార్లు ఢంకా బజాయిస్తూ సాగమని హక్కుగా అడుగుతారు. యథార్థంగా చేతన అప్పుడు అతి తక్కువ కాల పరిమితి కలిగినదై ఉండవచ్చు. అందువల్ల మీరే అద్భుత చేతనాగమనపు అవకాశాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. మనమే ఎక్కువసేపు మేలుకొని ఇప్పుడు ఇంకా ఏదో సాధించాలి, చెయ్యాలి అని చేయడం ద్వారా మనం మన చేతనని చాలా శ్రమ పెట్టిన వాళ్ళం అవుతాము. అలా చేయకూడదు. నిద్రకు చెందిన అలవాట్ల గురించి ఈ అధ్యాయంలో ఇంతకు ముందు చేసిన సూచనల వల్ల చేతన లయను సహజాతి సహజంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మెలకు వచ్చినా కూడా ఇంకా సేపు పడుకుందాంలే అని పడుకోవటమే ఆ నిద్రని పొడిగించడం, ఆ బద్ధకాన్ని ఇంకా పెంచుకోవడం. అందువల్ల ఆ పడుకుందాంలే అనిపించినప్పుడు లేవడం, అలాగే లేద్దాంలే అనిపించినప్పుడు లేవాలి అంతే. అలాగే మనం పడుకోవాలి అనిపించినప్పుడు ఆగకుండా మరి పడుకోకుండా అలా ఆగిపోయి దాన్ని పొడిగించడం, అలా చేయడం వల్ల మన చేతన లయని మనమే దెబ్బతీసుకుంటున్న వాళ్ళం అవుతాం. చేతన చేరే శిఖరాలు తరచుగా అనుభవంలోకి వస్తాయి. ఏకాగ్రత అలవోకగా వృద్ధి చెందుతుంది. సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. నేర్చుకునే సామర్థ్యాన్ని ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు. మధ్య మధ్య విశ్రాంతిని ఇవ్వకుండా మెలకువలోని చేతనను పొడిగించడం మూలంగా రక్తంలో రసాయనాలు వృద్ధి చెంది నిద్రావస్థలో అవి విడుదల చేయబడతాయి. మనం ఇక్కడ ఒక చిన్న తమాషా అయిన ఉదాహరణ చెప్పుకుందాం. మనం పిల్లలుగా ఉన్నప్పుడు చదువుకున్న రోజుల్లో గంట కంటే ఎక్కువ 40 నిమిషాలు 45 నిమిషాలు పీరియడ్ మనకు ఉండేది. ఆ తర్వాత ఒక బ్రేక్ గంట కొట్టేవారు. ఆ క్లాస్లో మనం నిద్రపోయామా, క్లాస్ విన్నామా తర్వాత సంగతి. కానీ 1 గంటకి మనకి బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ 5 నిమిషాలు గ్యాప్ తర్వాత మళ్ళీ క్లాస్ మొదలవుతుంది. అంటే ఏంటనమాట, చేతన్ని పునరుత్తేజం చేయడానికి ఆ సమయం అలా గంటల కింద విడగొట్టబడింది, పీరియడ్స్ కింద. అవి చాలా అద్భుతమైనవి. అలాగే స్త్రీమూర్తుల యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టం పీరియడ్స్. ఆ పీరియడ్స్ రావడం వల్ల వాళ్ళు చాలా పునరుత్తేజం చెందడం జరుగుతుంది. కాబట్టి వాటిని తిట్టుకోకూడదు ఎవరు కూడా. నెలకి 3 రోజులు వచ్చేదాన్ని చాలా చక్కగా క్రమబద్ధీకరించుకోవడానికి ధ్యానాన్ని ఉపయోగించుకొని ఆ ఉత్తేజకారక సమయాన్ని, ఆ రసాయనాలని చక్కగా ఉపయోగించుకొని తిరిగి కొత్త జన్మ ఎత్తుతూ ఉంటారు స్త్రీమూర్తులు. నెలకొక్కసారి చాలా నూతన చేతనత్వంతో పనిచేయడానికి ఉపయోగపడేవి ఆ పీరియడ్స్. నాకు ఇది గుర్తు రావడానికి కారణం ఏంటంటే మనం మన యొక్క క్లాస్లో ఆ పీరియడ్గా విడగొట్టడాన్ని, వీటికి పీరియడ్ అని పేరు పెట్టడానికి అంత దగ్గర సంబంధం ఉంది. అది ధ్యానం ద్వారా నాకు అర్థమైన విషయం. నిద్రావస్థలో అవి విడుదల చేయబడతాయి. ఆ లోపల అవి శరీరాన్ని బద్ధకంగా తయారు చేస్తాయి, చేతన ఏకాగ్రతను నిరోధిస్తాయి. మరి పురుషుల సంగతి ఏంటి? వారు ధ్యానం ద్వారా మాత్రమే ఈ యొక్క చేతనని వృద్ధి చెందించుకోగలిగే అవకాశం ఉంది. అందువల్ల ఇంటర్వెల్స్ కింద, పీరియడ్స్ కింద గంటలు ధ్యానం చేస్తూ ఆ 4 గంటలకు ఒకసారి మరి నిద్రలో ఉంటే గనక 2 లేదా 3 గంటలకు ఒకసారి ఆ పీరియడ్స్ ని పెట్టుకున్నట్టయితే గనక, ఆ సమయాన్ని నిర్ణయించుకున్నట్లయితే గనక వారి యొక్క చేతన చక్కగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. చేతన ఏకాగ్రతను నిరోధిస్తాయి. దానితో మీకు అధిక నిద్రా సమయం అవసరం అవుతుంది. ఎప్పుడు? ఆ శరీరాన్ని బద్ధకంగా తయారు చేయడం, మధ్య మధ్య విశ్రాంతి ఇవ్వకుండా మనం చేసినట్టయితే అప్పుడు ఆ నిద్రా సమయం అలా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇలా మొదలవుతుంది. అసలు విషయ వలయాన్ని మనమే సృష్టించుకున్నాం. అది రాత్రులలో ఉత్తేజకారకాలను అతిగా విడుదల చేసి శరీరాన్ని బాగా శ్రమ పెట్టి భౌతిక స్వచ్ఛత కోసం జరిగే పనికి తీసుకునే సమయాన్ని పొడిగిస్తుంది. నడుమ తీసుకునే నిద్రా సంక్షిప్త విరామ
సమయాలలోనే నిజానికి ఆ పని సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. అహం తన గైర్హాజరీ పొడిగింపుకు భయపడి నిద్ర పట్ల జాగరూకత వహించి స్వప్న స్థితికి అడ్డుగోడలను సృష్టిస్తుంది. ఇవి చాలా కృత్రిమంగా ఉంటాయి. అంచేత మనం పొడిగించుకున్నట్టయితే అదే అడ్డుగోడల్ని మనం సృష్టించుకున్నట్లు అవుతుంది. ఈ రకంగా ద్విపాత్రాభినయం చేసే నేనులో ఒకదానిని ఇంకొకటి నమ్మని స్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో గొప్ప సృజనాత్మకతను కోల్పోతారు. నేను సూచించిన నిద్రా విధానం వల్ల ఎక్కువ సమాచారం అందుతుంది. మరి అప్పుడు మెలకువలోని నేను ఎప్పటికప్పుడు భలే తాజాగా ఉంటుంది. నిద్రా సమయం పొడిగింపబడదు కనుక సంకేతాత్మక కళలు స్పష్టంగా ఉండి మెలకువ రాగానే వాటిని మర్చిపోవడం జరగదు. సో కాబట్టి కళలు మర్చిపోకుండా ఉండాలి అంటే అంటే ఏంటనమాట, అచేతనా స్థితిలో ఉన్నటువంటి నేను యొక్క అనుభవాలని మనం చక్కగా గుర్తింపు గ్రహింపుతోటి ఉండాలి అంటే ఈ యొక్క నిద్రని భాగాలుగా చేసుకోవడం అన్నది, చిన్న భాగాలుగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అదనమాట. ఈ రోజుకి ఇక్కడ ఆగుదాం. 108వ పేజీలోకి వచ్చాము. ఇప్పుడు సమయం 9కి ఇంకా 3 నిమిషాలు ఉంది. ఓకే అండి.